విశాఖపట్నంలోని చినవాల్తేరులో వెలసిన శ్రీ కనక మహాలక్ష్మి దుర్గా అమ్మవారి దేవస్థానం యొక్క స్థల పురాణము. సుమారు 450 సంవత్సరాల క్రితం చినవాల్తేరు గ్రామంలో అతిసార వ్యాధితో చాలా మంది చనిపోయారని. అతిసార వ్యాధి అంటే ఒక రకంగా డయేరియా అన్నమాట. అటువంటి సమయంలో గ్రామంలో ఉన్న ఒక యువతి పైన అమ్మవారు ఆవహించి ఆ ఊరి నాయుడు వద్దకు వెళ్ళి పొలిమేరకు కట్టడి చేసి శ్రీ కనకమహాలక్ష్మి పేరిట ఆలయ నిర్మాణం చేస్తే గ్రామానికి పట్టిన అరిష్టం పోతుందని చెప్పారట. ఆ తర్వాత ఒకరోజు రాత్రి గ్రామ పెద్ద కలలో అమ్మవారు కనిపించి విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పైనున్న తనను ఈ గ్రామంలో అంటే చినవాల్తేరు గ్రామంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిగా ప్రతిష్ఠించమని కోరినట్లుగా చెబుతారు. ఆ అమ్మవారి కోరిక మేరకు గ్రామ పెద్ద కొంతమంది గ్రామస్తులను వెంటబెట్టుకొని కాలినడకన విజయవాడ వెళ్లి ఇంద్రకీలాద్రి పర్వత తవ్వకాలలో వెలువడిన రాతి విగ్రహాన్ని గ్రామానికి తీసుకువచ్చి ఇక్కడ స్థాపించి గుడి కట్టినట్లుగా చెబుతారు. అప్పట్లో ఊరికి కొంచెం దూరంగా తుప్పలతో నిండి ఉన్న ప్రాంతంలో చిన్నగా ఉన్న అమ్మవారి దేవాలయాన్ని పెద్ద దేవాలయంగా తీర్చిదిద్దాలన్న గ్రామస్తుల తపనతో 1973వ సంవత్సరంలో బెంగుళూరుకు చెందిన సద్గురు సంత్ కేశవదాస్జీ గారిచే శంకుస్థాపన చేయబడి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 1974వ సంవత్సరంలో హైదరాబాద్కు చెందిన అంబా ప్రసాద్ తేజస్వి గారితో పునఃప్రతిష్ఠ చేయించినట్లు తెలుస్తోంది. ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణం అన్నమాట. చినవాల్తేరులో ఉన్న ఈ టెంపుల్ దాదాపు 450 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. ఇది అంటే ఒక రకంగా చాలా పాత టెంపుల్స్ ఇవన్నీ. ఇక్కడున్న ఈ గ్రామ దేవతల ఆలయాలన్నీ కూడా చాలా పాత టెంపుల్స్. ఈ దేవాలయంలో ఉపాలయాలుగా శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారు, శ్రీ మహాగణపతి స్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, ఆంజనేయ స్వామివారు, లక్ష్మీ గణపతి స్వామివారు, నవగ్రహ మండపాలు కలవు. ఇంకా ఇక్కడ మెన్షన్ చేయనేటివి ఏంటంటే ఇక్కడున్న స్థల పురాణంలో గోడ మీద ఉన్నది చూసి నేను చదువుతున్నాను. తర్వాత రీసెంట్ గా పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారన్నమాట ఈ ఆలయంలోనే. తర్వాత శ్రీకృష్ణ స్వామి వారు కూడా ఉన్నారు. తర్వాత సరస్వతి ధ్యాన మందిరం, ఇవన్నీ తర్వాత మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు ఇవన్నీ. ఈ దేవాలయంలో హిందూ సాంప్రదాయంలోని శైవాగమం ప్రకారం పండుగలు, విశేష పూజలు నిర్వహించడం జరుగుతున్నది అని ఈ స్థల పురాణం అయితే ఆలయం యొక్క గోడల మీద రాసి ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓం శ్రీమాత్రే నమః.